ప్రజలకు చెప్పాలి కాబట్టి. అంటే సత్యం అన్నది ఎప్పుడు నిర్దిష్టంగా ఉంటుంది, అది సాపేక్షం కాదు. సాపేక్షం కాదు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, నీవు అనుకున్నది నీ సత్యం నీ డైమెన్షన్ లో చూస్తే నీకు సత్యం ఒక రకంగా అనిపిస్తుంది, నా డైమెన్షన్ లో చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది అన్నటువంటి సాపేక్షత సిద్ధాంతం సత్యానికి మరి చెందదు. సత్యం ఎప్పటికీ కూడా అబ్సల్యూట్ గా ఉంటుంది, నిర్దిష్టంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పటం కోసం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకం రాసిన తర్వాత మరి ఈసారి ఒక 3000 ప్రతులు ఈ పుస్తకానికి వేశాము. ప్రభు చిత్తమైతే త్వరలోనే ఈ 3000 ప్రతుల తర్వాత కూడా ఇంకా ఎక్కువ కాపీస్ వేయాలి అని ఆలోచిస్తున్నాం కూడా. ఈ పుస్తకం వేయడానికి ముందు నేనేం చేశాను అంటే, మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నటువంటి పుస్తకాలను తీసుకున్నాను. కొంతమంది కాకినాడ ప్రాంతం నుంచి, తర్వాత భీమవరం ప్రాంతం నుంచి, రాజమండ్రి ప్రాంతం నుంచి, కర్నూలు ప్రాంతం నుంచి చాలా మంది ఇలాంటి పుస్తకాలే రాస్తున్నారు. ఏమని అంటే, యెహోవా అల్లా ఒకడే, యేసు ఈసా ఒకడే, తర్వాత ఖురానే అంతిమ దైవ గ్రంథము, ఖురాన్లో ఉన్నటువంటి మాటలు ఏమన్నా నమ్మాలి, ఇలాంటి విషయాలన్నీ ఏవైతే చెప్తూ వస్తున్నారో వాటన్నిటిని సేకరించి వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే అందులో ఉంచారో ఒకటే అని చెప్పటానికి, ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ఒకటి కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడికి రావాలి అని చెప్పే ప్రయత్నం చేశారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ పొందుపరిచి వాటికి సరైన లేఖన ఆధారంగా ధీటైన సమాధానం చెబుతూ క్రైస్తవ సంఘాన్ని కేవలం సమాధానం చెప్పటమే కాదు, తిరిగి ప్రశ్నించటంలో కూడా తరబీదునిచ్చాం. కేవలం సమాధానం చెప్పటము ఒక ఎత్తు అయితే, తిరిగి ప్రశ్నించటం అన్నది మన ప్రభు మనకు నేర్పినటువంటి పద్ధతి. మన ప్రభు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక సందర్భంలో ఎవరైనా వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు, ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన తిరిగి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నలోనే వారికి సమాధానం కనిపించింది. సో జీసస్ ఆల్వేస్ క్వశ్చన్ బ్యాక్ and that question implied the answer. So the effort that we have employed in writing this book is Allah and Yahweh, the same God. అన్న దాంట్లో మేము తీసుకున్న అప్రోచ్ కూడా ఇదే, to give an answer that it is not the same. We don't have any copy, కాపీస్ ఎవరు లేరు దేవునికి, యేసు ప్రభువుకు, అలాగే యెహోవా దేవునికి ఏ కాపీ లేదు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని ఏ విధంగా అయితే చెప్పగలిగామో అదే విధంగా తిరిగి ప్రశ్నించగలిగాం. ఆయన దేవుడు అయితే ఈ గుణ లక్షణాలు ఎందుకు లేవు అని ఖురాన్లో ఎవరైతే అల్లాహ్గా చెప్పబడ్డారో ఆ దేవుని గురించినటువంటి ప్రశ్నలు కూడా వేశాం.